అవునవును, నేతి అన్నమని బెల్లంతో పాటు కాస్త విషం కూడా కలపాలని అనుకున్న గొప్ప మనిషి. దమయంతి, ఆ అన్నం ఎలా కలుషితమైందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఈ నింద నా కూతురు మీద పడింది. వెళ్ళిపోమ్మంటే ఎక్కడికని వెళ్తుంది? ఏట్లోకి పొమ్మను, మాకేంటి? దమయంతి, నిన్నటిదాకా సంపదని దూరం పెట్టి కళ్యాణిని బాగా చూసుకున్నావు. పొరపాటు ఎవరి వల్ల జరిగిందో తెలియకుండా తనని మళ్లీ బద్ధశత్రువులా చూస్తున్నావు. చూడాలి కదన్నయ్యా, పాపం మీ వారసుడికి ఏమైనా అయి ఉంటే. ఏం కాలేదు కదా, అయినా నువ్వేంటే గోడ మీద పిల్లిలాగా? నోరు మూసుకుని చూస్తూ ఉండు, అతి చేయకు. పిన్నేం అతి చేయడం లేదు బాబాయ్. కన్నయ్యకి జరగరందేదైనా జరుగుంటే నా గుండె ఆగిపోయేది. శౌర్య కుప్ప కూలిపోయేవాడు. ఇదంతా కాదు శౌర్య, నువ్వెన్నన్నా కళ్యాణి ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆవిడ ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఆ ధైర్యంతోనే పొమ్మన్నా పోకుండా ఏడుపు మొహం వేసుకొని ఇక్కడే ఉండిపోయింది. మీ మాటంటే తనకి లెక్కే లేదు. తనతో పాటు మనం ఈ ఇంట్లో ఉంటే నా బిడ్డనే కాదు, నన్ను నిన్ను అందర్నీ చంపేస్తుంది. పదండి శౌర్య, ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. అవసరమైతే మీకున్న షేర్ ప్రకారం ఇంటి సగ భాగాన్ని అమ్మేసి వెళ్ళిపోదాం. మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్లాల్సింది కన్నయ్యకి విషయం పెట్టాలి అనుకున్న వాళ్ళే. అయితే ఎవరేమనుకున్నా, ఎవరు అడ్డుపడినా మీ నిర్ణయం మార్చుకోకండి. కళ్యాణిని మీరే మెడపట్టుకుని బయటిక్కేంటేయండి. సంపద, దాని మీద కక్ష సాధించాలని చూస్తున్నావా? దయచేసి కళ్యాణిని మానించి దూరం చేయొద్దు. శౌర్య, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి సరైన నిర్ణయం తీసుకోకపోతే నీ కూతురు ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తుందో. శౌర్య, దీని మీద జాలి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. నా అన్న కూతురన్న కనికరం ఎక్కడో ఉండేది నాకు. కాని పసివాడి ప్రాణాలు తీయాలనుకుందని తెలిసిన మరుక్షణం నుంచి నా గుండెల్లో అగ్నిపర్వతం మండుతోంది. ఆ మంటలు చల్లారాలంటే పిల్లాడి మీద విషప్రయోగం చెయ్యాలనుకున్న ఈ దుర్మార్గురాల్ని తన్ని తరిమేయాలి. అత్తయ్య, ఛీ! ఎవరే నీకత్తయ్యా? మా అన్నయ్యకి అక్రమ సంతానానివి, నా కొడుక్కి సక్రమంగా సంక్రమించని భార్యవి. దమయంతి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నాలుగు చీరేస్తాను. ఆగు శివ, ఆవేశపడకు. దమయంతి నీకు కూతురు మాత్రమే కాదు, కళ్యాణికి అత్త, శౌర్యకు తల్లి. కళ్యాణి భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. బాబు శౌర్య, వయసులో పెద్దవాడినైనా అర్థిస్తున్నాను. నా మనవరాలు తల్లిదండ్రులకు దూరమై అనుపమ ద్వారా మన కుటుంబానికి దగ్గరయింది. నీ భార్యగా 100 ఏళ్ళు మన కళ్ళ ముందే ఉంటుందని మురిసిపోయావు.
కానీ ఆ సంతోషం ఇంత త్వరగా ఆవిరైపోతుందంటే ఈ ముసలి ప్రాణాలు తట్టుకోలేవు. అవును శౌర్య, కళ్యాణి ఏదైనా తప్పు చేసుంటే నువ్వెన్ని శిక్షలు వేసినా మిన్నకుండిపోయేవాళ్ళం. కానీ చెయ్యని తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తే ఎలా? ఆ శిక్ష దాని ఒక్కదానికే కాదు, మా అందరికీ శిక్షే. ఎందుకంటే ఇదిగో అమ్మ తర్వాత అమ్మ అనుపమ కళ్యాణి తనకు దూరమైతే గుండె కోతను అనుభవించాలి. పెద్ద కొడుకు దూరమైనా వాడి ప్రతిరూపంగా మా మనవరాల్ని అపురూపంగా చూసుకుంటున్న మేమేమైపోవాలి? శౌర్య, పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి ఆలోచించు. నువ్వు రక్షక భటుడివి అంటే ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, విచక్షణ నీకు బాగా తెలుసు. శౌర్య, నీకు దండం పెడతాను శౌర్య. శౌర్య, నానమ్మా, ఏంటిది? మీరు చేతులెత్తి మొక్కితే ఆఫీసర్కి ఆయుక్షీణం. శౌర్య, విన్నావు కదా కళ్యాణి ఏమందో? మా అమ్మ ఆత్మాభిమానం పక్కన పెట్టి నిన్ను బతిమిలాడితే నువ్వు కరిగిపోతావో లేదో తెలీదు. కాని నీ ఆయుష్ కరిగిపోతుందని నీ భార్య కళ్యాణి నీ క్షేమం కోరుకుంటుంది. ఎలాంటి అమ్మాయినా నువ్వు అనుమానించేది? కళ్యాణి మంచిది, కళ్యాణి గ్రేట్ అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఎందుకు బాబాయ్? అంత మంచమ్మాయి అయితే నా కొడుకు ఉసురు తీసి నాకు కడుపు కోతను మిగల్చాలని ఎందుకు అనుకుంటుంది? మీరందరూ కళ్యాణి దూరమైతే ఎంత బాధపడతారో, నాకు నా బిడ్డ దూరమైతే అంతే బాధపడతాను. వాడు లోకం తెలియని పసివాడు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో బలైపోతే నేనైనా వాడి కన్న తండ్రి శౌర్య అయినా సంతోషంగా ఉంటామా? మా బిడ్డని మాకు కాకుండా చేసి మాకు అన్యాయం చేయాలనుకున్న కళ్యాణిని మీ అందరికీ దూరం చేయడం వల్ల కనీసం మా బాధ కొంతైనా తగ్గుతుంది. అందుకే కళ్యాణికి శిక్ష వేయాల్సిందే. శౌర్య, ఎవ్వరి మాటలకి కరిగిపోవద్దు. అది చేసింది ముమ్మాటికి తప్పు. దాన్ని పంపేయ్. నువ్వు పంపిస్తావా? నన్నే మెడ పట్టుకుని బయటికి గెంటేమంటావా? ఇంకా అమాయకంగా మొహం పెట్టి ఏం ఎరగనట్టు నటిస్తావంటే నడు బయటికి. అత్తయ్య ప్లీజ్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య. నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అత్తయ్య. ఇలాంటి వేషాలు నీ దగ్గర చాలానే చూశాను. పో బయటికి. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. తప్పు చేసినప్పుడు పాతలు పెట్టినా, ఐసు గడ్డల మీద గంటలు గంటలు నిలబెట్టినా మిమ్మల్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను. కానీ ఇప్పుడు మీరు పొమ్మన్నా పోకుండా
తెల్లవార్లు గుమ్మం దగ్గర ఎందుకు వెయిట్ చేస్తున్నాను తెలుసా? నేను ఏ తప్పు చేయలేదు. చేయని తప్పుకి శిక్ష వేయకండి అత్తయ్య, ప్లీజ్. వీళ్ళంతా కలిసి మాయ మాటలతో మిమ్మల్ని మీ కొడుకుని బుట్టలో వేసుకుని శిక్ష నుండి కళ్యాణిని తప్పిద్దామని చూస్తున్నారత్తయ్య. మీకు కళ్యాణితో అటాచ్మెంట్ ఎక్కువై పంపించలేకపోతే నేను దీన్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను. ఆగో ఆగో చైతి చైతి చైతి. నా మనవరాలి మీద చెయ్యి పడితే నీ చెయ్యి నరికి పారేసి అవసరమైతే నేను కారాగారానికైనా వెళతాను. ఒక్కడుగు ముందుకే ముందుకే చూద్దాం. బాజీ అమ్మగారు, కత్తి తీసుకున్నారా? చూసావా శౌర్య, కళ్యాణి తప్పు చేస్తే నా చెయ్యి నరికి నన్ను శిక్షిస్తానంటుంది మీ అమ్మమ్మ. మీరు మౌనంగా ఉంటే వీళ్ళంతా ఏకమయ్యి రెచ్చిపోతారు. నేను కాదు, మీరే కళ్యాణిని పంపించేసేయండి. మీరు సరైన డెసిషన్ తీసుకోకపోతే మన బిడ్డకి మనకి ఫ్యూచర్ లేకుండా చేస్తుంది. వీళ్ళ మాటలు విని చెలించిపోకండి. పంపించే శౌర్య కళ్యాణిని ఇక్కడి నుంచి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్పు కాదని నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన రోజే ప్రమాణం చేయించుంటారు కదా శౌర్య. ఇంకేం ఆలోచించుకో. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న దాన్ని అస్సలు వదలద్దు. అది తప్పు చేస్తే దీన్ని కొడతావేంట్రా? చీడ పురుగున్న చోటే మందు వేయాలి కదమ్మా. ఏమంటున్నావురా? చీడ పురుగేంటి, మందు వేయడమేంటి? ఈ కళ్యాణి అమ్మా, నీకేం తెలీదు. కాసేపు సైలెంట్గా ఉండమ్మా. ఈ సంపద మేకవన్న పులి.
దీని కన్నీళ్లకు కరిగిపోయి వాడు నిజంగానే దీన్ని చీట్ చేసి గెంటేశాడేమోనని నమ్మేసి దసరా రోజు ఇంటికి తీసుకొచ్చాను. కళ్యాణియే రెచ్చగొట్టి సంపద ప్రేమను రీబూట్ చేస్తే వాడికి రీకనెక్ట్ అయిందని కళ్యాణి మీద కోపం తెచ్చుకున్నాను. దీపావళి రోజున కళ్యాణికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేదాకా నాకు దీని మీద డౌట్ రాలేదు. మన ఇంట్లో ఏం జరిగినా వాడు ఇండైరెక్ట్గా చేయిస్తున్నాడు అనుకునేవాణ్ణి. కానీ నా ఇంట్లో నా వాళ్ళ మీద నా మీద దాడి చెయ్యాలి అంటే ఇంట్లో ఎవరో హెల్ప్ చేసి ఉండాలనే చిన్న లాజిక్ మొదట్లో మిస్ అయింది. కళ్యాణి ఎన్నిసార్లు చెప్పినా నా చెవికి ఎక్కేది కాదు. ఎందుకంటే కళ్యాణి చిన్నపిల్ల, అనుకోకుండా తన మెళ్ళో తాళి కట్టాను. సంపద నా బిడ్డకి జన్మనిచ్చిన తల్లి అని రెస్పెక్ట్ ఇచ్చాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ సంపద, ఈ రాక్షసి పాపం అనుపమమ్మని కళ్యాణిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నా మంచితనాన్ని, వీళ్ళ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ని గేమ్స్ ఆడిందో తలుచుకుంటేనే దీన్ని నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే! సౌర్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. మాట్లాడకో 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 మాట్లాడకో. నువ్వు ఆ సిద్ధుగాడు కలిసి ఎన్ని డ్రామాలు ఆడారో నాకు తెలుసు. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ మా అందరికీ మత్తు కలిపిన భోజనం పెట్టి నగలతో పారిపోవాలని చూసావు కదా. అయ్యో, ఆ రోజు మీరే చూశారు కదా, నా బ్యాగులో బట్టలు తప్ప ఏమీ లేవు. నేనెందుకు దొంగతనం చేయాలనుకుంటాను? కళ్యాణి మీకేదో రాంగ్ ఇండికేషన్ ఇచ్చింది. Shut up! Shut up! Shut up! నోరు ముయ్యి. ఇంకా నరకాసుర వధ తర్వాత నీ మీదో కన్నేసి ఉంచాను. నీతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తూనే నీ ప్లాన్ తెలుసుకునే ప్రయత్నం చేశాను. లేదు, నేనేం ప్లాన్ చేయలేదు. సిద్ధ ఏమైనా చేశాడేమో, నాకు నిజంగా ఏం తెలియదు సౌర్య. బాజీ, బాబు గారు, బాటిలే ఉంటే అలా అనుకోవచ్చు, కానీ నువ్వు కొన్న రిసిప్ట్ ఉంది.
మెడికల్ షాపుకు ఫోన్ చేస్తే నీ పేరే చెప్పారు. లేదు శౌర్య, కళ్యాణి నా పేరు చెప్పి కొనుక్కుని వచ్చినట్టుంది. నన్ను కార్నర్ చేయడానికి ఇలా చేస్తుంది. మెడికల్ షాప్ సీసీ ఫుటేజ్ ఉంది. నా దగ్గర ప్రతి ఇన్సిడెంట్కి ప్రూఫ్ ఉంది.